ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో తను కూడా ఫారెన్ టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మీటింగ్లో తను జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి కొంచెం ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. అంటే ఏంటి, ఒక అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉండి వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడడం, అంటే ఒక నేతలాగా మాట్లాడడం, పొలిటీషియన్ లాగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే కొంచెం వేరేలాగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఆ మీటింగ్లో, పొన్నవోలు గారు ఏమేమి మాట్లాడారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అడ్వకేట్ జనరల్ ఆ స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో ఫారెన్ టూర్లో వెళ్ళి అక్కడ జరిగిన ఒక మీటింగ్లో తను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అవి ఎక్కడ కూడా ఒక అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినట్టు అనిపించలేదు. ఒక పార్టీకి కార్యకర్త మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకొని ఒక కార్యకర్త లెవెల్లో మాట్లాడే స్థితికి ఎందుకు వచ్చారు? అసలు ఏం జరుగుతుంది? సరే, ఈరోజు కాదమ్మా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన చర్యలు అన్నీ చాలా చాలా ఆశ్చర్యంగా గురి చేస్తాం మనకి. ఎందుకంటే సరే, ఇప్పుడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు టూర్ వెళ్ళారు కాబట్టి లండన్ టూర్ వెళ్ళారు. లండన్లో ఒక ఎన్ఆర్ఐఎస్ మీటింగ్లో ఆయన షేర్ చేసుకున్నారు. మీతో నా భావాలు పంచుకోవాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్బిట్లోకి వెళ్ళి ఎవరైనా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడితే, ఒక్కసారి మాట్లాడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి చచ్చిపోతాడు. అంత సమ్మోహన శక్తి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పనిచేయడం ఒక ఎమోషను అని రకరకాలుగా పోవడం జరిగింది. సరే, సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా అటువంటి మాటలు వ్యాఖ్యలు చేస్తే మన పెద్ద ఆశ్చర్యపోకర్లా. కానీ అడిషనల్ జనరల్ ఏఏజీ పొజిషన్లో ఉండి అతను అలా మాట్లాడడం ఏంటనేది కొంచెం ఆశ్చర్యం. సరే, నేను అందరూ ఆశ్చర్యపోతుంది, నేనేదో ఆశ్చర్యపోవాలా. ఎందుకు ఆశ్చర్యపోవట్లేదంటే మొదటి నుంచి కూడా ఆయన వ్యాఖ్యలు అంతే. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతా, నాకు జన్మనిచ్చింది మా తండ్రి అయితే నాకు పునర్జన్మ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనే మాట్లాడుతా, అంటే అసలు వీళ్ళకి ప్రెస్ మీట్ పెట్టే రైట్ కూడా లేదు, కానీ ప్రెస్ మీట్లోకి వచ్చి మరి మాట్లాడడం అనేది అది వేరండి. అది యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేది. అంతకుముందు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిపై తనకు ఉన్నటువంటి ప్రేమని పదే పదే వ్యక్తపరిచాడు. ఆయన నాకు జన్మ ఇచ్చిన తండ్రి అయితే పునర్జన్మ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేను అతని గురించే పనిచేస్తాను, నేను మాస్కులు కూడా ఏం వేసుకోవాల్సిన పరిస్థితి పని ఏం లేదు, నాకు రాజకీయాలు పార్టీలతో సంబంధం లేదని కూడా అనుకో అవసరం లేదు అంత మాట్లాడడం, నాకు డైరెక్ట్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయడానికి మాత్రమే ఉన్నానని చెప్పి మాట్లాడాడు. ఈయన ఎంత ప్రేమ చూపించాడో అదేవిధంగా 2019లో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రి అయ్యారో, ఒక 6 రోజుల్లోనే ఈయనకి అడిషనల్ ఏఏజీ పొజిషన్ ఈయనకి ఇచ్చారు. అవును సార్. అంటే షర్మిల గారు కూడా చెప్పారు, ఇది ఏమో ఏదో జరగడం వల్ల ఇది వచ్చింది అని చెప్పేసి. షర్మిల గారు చెప్పింది ఏంటి, గతంలో 2011లో సిబిఐ కేసులు ఏదైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పెట్టిన సందర్భంలో ఆ కేసులు వీక్ అవ్వాలంటే దాంట్లో ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వాల్వ్ చేస్తే కేసు వీక్ అవుతుంది అనేది చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ అధికారులు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారును పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ కేసుల్లో మూడు కేసుల్లో ఇతన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారని చెప్పేసి ఆవిడ వ్యాఖ్య చేసింది. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ అతను మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన జరిగిన విషయంలో కూడా ఎంతో, అంటే నా అధినేత చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు ఇమీడియట్గా అరెస్ట్ చేసాం, కాకపోతే కోర్టులు బెయిలిచ్చినాయి, ఎలా ఇచ్చేస్తాయి కోర్టులు, న్యాయ పరిధి దాటి ఇచ్చినాయి, చట్ట పరిధి దాటి ఇచ్చినాయి అనే మాటలు కూడా మాట్లాడాడు. అదే కాకుండా 17A చట్టం మార్చేసుకోండి లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక విధమైనటువంటి అతనికి ఒక కోపం, ఆవేశం, అంటే మా నాయకుడు చెప్పిన పనికి వ్యతిరేకంగా జరుగుతుంది అనేటువంటి బాధ. ఆ సమయంలో కూడా ఆయన హైదరాబాద్ వచ్చి కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టాడు. చాలా విచిత్రం. ఎన్ని పరిణామాలన్నీ కూడా ఒక స్థాయి అధికారి, ఒక వ్యక్తి అయి ఉండి అతను ఈ విధంగా ఒక పార్టీకి సంబంధించి లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇదిగా చేయాలా, అదే రైట్స్కి విరుద్ధం కదా సార్. అది రైట్స్కి ఇంకా వ్యవస్థలో ఏం లేవండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అతని మెప్పు గురించి చేయడానికి ఎంతోమంది ఉన్నారు. పోనీ పేరు అంటూ అంతే అన్నారు, ఏమని మేము కుక్కల కంటే విశ్వాసం ఎక్కువ చూపిస్తా ఉన్నారు. పోనీ అతను రాజకీయ నాయకుడు కాబట్టి అతను అన్నారంటే అర్థం ఉంది. అధికారులు ఈయననే కాదండి, కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే సెక్రటరియట్లో కొంతమంది అధికారులు కావచ్చు,
చీఫ్ సెక్రటరీ గారికి ఈ మధ్యకాలం మీరు కూడా చూస్తున్నారు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో. రైట్ రైట్. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు గురించి ఏదైనా చేస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇలాగా ఎన్నో రకాలుగా చేసిన వాళ్ళు జైలుకుపోయారు. శ్రీలక్ష్మి గారి ఉదంతే మనకు పెద్ద ఉదాహరణ. అలాగే వీళ్ళ కూడా భవిష్యత్తులో ఏమవుద్ది, వద్దు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి, ఇంకేం ఆలోచన లేదు. అంటే కట్టు బానిసత్వం ఎలా ఉంటుంది అనేది మనం సుధాకర్ రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట. చెప్పొచ్చు, క్లియర్గా చెప్పొచ్చు కట్టు బానిస అంటే ఇలా ఉంటాడా అనే దానికి ఉదాహరణగా పొన్నవ సుధాకర్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఆయన మాటలో కొంతమంది ఈ మాటలని మనకు పిచ్చెక్కిలా ఉందని చెప్పేసి అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు పెట్టి చూస్తాం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు డైలీ కళ్ళు చూస్తున్నాడు కాబట్టి సుధాకర్ రెడ్డి గారు ఆ విధంగా తయారయ్యారేమో మాకు అర్థం కాదు. నేను అంటుంది ఏదైనా ఏజ్ పొజిషన్ ఆ స్థాయిలో ఉండి సరే ఆయనతో పాటు ఏ విధమైన పర్యటనలో ఆయన వ్యక్తిగత పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిది, మరి కూడా ఆయన ఎందుకు వెళ్ళాడో ఏంటో, లేకపోతే ఈయన కూడా వ్యక్తిగత పర్యటనగా వెళ్ళాడో మనకు అనవసరం. కానీ ఆ సందర్భం ఏదైనా కానీ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చాలా ఇబ్బందిగాను, అంటే ప్రజలకు కూడాను ఏంటి అయితే అంతా కలిసి గూడపుటానిలోనే పనిచేస్తున్నారు అని చెప్పినట్టుగా పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఏఏజీ గారి గతంలోని ఈయనేంటి ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి, ఏఏజీ ఏంటి, లేకపోతే ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటి అనే దానికి, లేకపోతే షర్మిల గారు చేసిన ఆరోపణలకే ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు చాలా బలం చేకూరుస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళలో ఒకే ముఠ, ఆయన చెప్పింది చేయడమే తప్ప ఈయనకంటూ ఒక బాధ్యత, ఒక విధి అటువంటిది ఏం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేసే పనిలోనే ఈయన ఉన్నాడు అనేటువంటిది చాలా క్లారిటీగా ఇప్పుడు ఈరోజు అర్థమైంది. ఈరోజు సోషల్ మీడియాలో కూడా అది ట్రోల్ అవుతుంది ఆయన మాటలను కూడా. ఏంటిది ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఆయన కళ్ళు పెడితే చూస్తాం ఏంటి, పిచ్చెక్కిపోతుంది లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేతబడులు చేస్తున్నాడా అంటే కళ్ళలో కడిపెట్టి చూడు అంటారు చూసారా, దాన్ని ఏమంటారు హిప్నటైజ్, అలాగే అటువంటి హిప్నటైజ్ చేస్తున్నారా చేసే వ్యక్తి, లేకపోతే ఏమన్నా బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా తెలిసిన వ్యక్తి అన్నట్టుగాను వీళ్ళ వ్యవహార శైలి ఏంటంటే, అంటే వ్యవస్థలను ఏ విధంగా పాడు చేస్తున్నారని అందరూ కలిసి కట్టుగా ఒక గూడుపుటానిగా లేకపోతే ఒక బ్యాచ్గా అన్నదానికి ఉదాహరణ పొన్నవ సుధాకర్ రెడ్డి గారి మాటలు. కానీ ఇవి ప్రజాస్వామ్యవాదులు ఎవరో కూడా దీన్ని ఇచ్చారు, ఖచ్చితంగా ఖండిస్తారు. ఏంటి ఇటువంటి భాష అని చెప్పి. అంటే న్యాయ వ్యవస్థ కూడా మచ్చ. మెయిన్ న్యాయ వ్యవస్థ మనకి మిగతా వ్యవస్థలు ఏ విధంగా అయిపోయినాయి ఎలా అయినా పర్వాలేదు, కానీ న్యాయ వ్యవస్థ మీద కాస్త కోస్త మనకు నమ్మకం ఉంది. ఈ న్యాయాన్ని రక్షిస్తారా అనేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు ఇలా కూడా ఉన్నాయంటే కాస్త కోస్త న్యాయస్థానాల వల్లనే. ఎందుకంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన ముట్టుకెళ్ళి ఎవరికే ఇలా ఈ పొన్నవ సుధాకర్ రెడ్డి గారు లేకపోతే నిరంజన్ రెడ్డి గారు కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టిన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన బాగుపడింది ఎవరన్నా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించే న్యాయవాదులే. ఈ న్యాయవాదులు అంతా ఈ లాయర్లు వీళ్ళని పోషిస్తే సరిపోతుంది మొత్తం. అంటే ప్రజల సొమ్ముతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని మళ్ళీ వారి మీదే కేసులు వేయించడానికి వీటందరినీ ఉపయోగించుకుంటున్నాడు. ఎంత విచిత్రం. ఇప్పటికైనా పొన్నవ సుధాకర్ రెడ్డి గారు మీకు గౌరవమైన స్థానంలో ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భజనే చేయాలనుకుంటే చక్కగా ఆ పదవి కూడా రాజీనామా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా పార్టీలో జాయిన్ అయ్యి మీరు కూడా ఒక ప్రభుత్వ సలహాదారుగా ఏదైనా తీసుకుని చేసుంటే బాగుండేది. కానీ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక వారం రోజుల్లో ప్రభుత్వం మారుతుంది. మారిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అదే మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్ ఇంత ఇదిలో ఉండి అంత స్టేజ్లో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు తక్కువ చేసుకున్నట్ట, లేకపోతే వీళ్ళకి ఏమైనా వెనకాల నుంచి సపోర్ట్ ఉండడం వల్లనే ఇంత ధైర్యంగా వీళ్ళు మాట్లాడుతున్నారంట? సపోర్ట్ అని కదా, ఖచ్చితంగా సపోర్ట్ ఉండదని ఎదురుగుండా కనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఆయన చెప్పిన సలహానికి ఆయన చెప్పిన మాటకి కట్టుబడి చేయడమే తప్ప వేరే పని ఏం లేదు వీళ్ళకి. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి మనకు ఒక పదవిలో ఉన్నాం, బాధ్యతగా ఉన్నాం, ఒక న్యాయ వ్యవస్థ పక్కన ఉండాలని చెప్పేసి ఏం ఆలోచన లేదు ఇటువంటి వ్యక్తులకి. దాని తగ్గట్టుగానే జరుగుతున్నాయి. ఇదంతా వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేసే విధంగా ఉంటే నిందా చెప్పినట్టు ఈ పదవులు వదిలేసి పార్టీలో చేరండి. మీరు ఎంత భజన చేసినా ఎంత చక్క భజన చేసినా జగన్ గారు జపం చేసుకున్నా ఉన్నా ఎవరు పట్టించుకోరు. కానీ మీరు చేస్తున్న పదవికే కళంకం తీసుకురావద్దు. అది మేము చెప్పదలుచుకున్నాం.